ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం బీరకాయ మెంతెం కూర కర్రీ. బీరకాయ మెంతెం కూర కర్రీకి కావలసిన పదార్థాలు: స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకొని ఒక గంట ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత 2 ఉల్లిగడ్డలను చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలను ఈ ఆయిల్లో వేయాలి. ఆయిల్లో వేసిన తర్వాత బాగా వేయాలి. వేయించిన తర్వాత మెంతెం కూరను కూడా వేసుకోవాలి. కొత్తిమీరను కూడా వేయాలి. 2 కట్టల మెంతెం కూరను వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇలా 1/2 కేజీ బీరకాయను పొట్టు తీసినది ఈ విధంగా ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేగిన తర్వాత ఒక టీ స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూను కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. ఇలా బీరకాయలో నీళ్ళు అనేది ఆ విధంగా వస్తుంది. ఈ విధంగా ఇలా కలుపుతూ ఉంటేనే బీరకాయలో వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా కలుపుతూనే ఉంటే వాటర్ అనేది వస్తుంది. మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిపోతుంది. ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. బీరకాయ తినడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. బీరకాయ సులువుగా జీర్ణం అవుతుంది. బీరకాయలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. బీరకాయలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణం ఉంది. మెంతెం కూర బీరకాయ కర్రీ రెడీ. ఇది అన్నంలోకి చపాతీలోకి టేస్ట్గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you for watching.